హాయ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను కారపొడి, కరివేపాకు కారపొడి చేసి చూపించబోతున్నానండి. కరివేపాకు కారపొడి కావాల్సినవండి. కరివేపాకు అండి నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టానండి. శుభ్రం క్లీన్ చేసుకున్నానండి. ఒకరోజు అంతా ఆరబెట్టాను. ఇలా సౌండ్ రావాలండి. కరివేపాకు ఇలా ఉంటేనే, ఈ సౌండ్ వస్తేనే కరివేపాకు పొడి అన్నది మంచి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు దీనికి కావాల్సినవండి: పల్లీలు, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, జీలకర్ర, ధనియాలు, మినపగుళ్ళు. ఇందులో మన టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి. ఈ కరివేపాకు పొడి అన్నదండి మన హెల్త్కి మంచిది. అలాగే మన హెయిర్ కూడా ఊడదండి, మన జుట్టు అన్నది అసలు ఊడదండి. రోజు డైలీ ఒక స్పూన్ కరివేపాకు పొడి వేసుకుని మన భోజనంలో ఒక స్పూన్ కరివేపాకు వేసుకుని తిన్నామంటే అండి మన జుట్టు అన్నది అసలు ఊడదండి, హెయిర్ ఫాల్ అన్నది అసలు ఉండదు. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇది వేడివేడి ఇడ్లీలో కూడా కారపొడి కింద కూడా యూజ్ చేసుకుని తినొచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. కరివేపాకు తెలియని వాళ్ళు అంటూ ఉండరండి. కరివేపాకు అన్నది ఎంత హెల్త్కి మంచిది అన్నది మీ అందరికీ తెలుసు. అందుకోసం నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ కరివేపాకు పొడి కావాల్సినవన్నీ చూపించాను కదండి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేయాలి, ఈ ప్రాసెస్ అంతా ఎలా చేసుకోవాలన్నది మీకు చూపించబోతున్నానండి. ఇంకెందుకు లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదండి, నేను ఫ్రై చేయడానికి ఒక కళాయి పెట్టుకున్నానండి. ఫస్ట్ కరివేపాకు వేసేద్దాం. చూసారు కదా, కరివేపాకు అన్నది ఇలా మంచిగా సౌండ్ రావాలండి. మీకు ఇలా చేతి ఎలా అంటే మీకు ఇలా సౌండ్ వస్తే కరివేపాకు పొడికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి వేపుకుందాం. కరివేపాకు అన్నదని మాడకూడదండి. మాడకుండా సిమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేయండి. ఇలా మంచిగా చూస్తున్నారు కదా, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు. కరివేపాకు ఇలా మంచిగా ఫ్రై అయిపోయిందండి. నేను ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. మిగతాయి కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకుందాం. ఎండుమిర్చి ఇలా ముక్కల కింద చేసుకోండి. మరి ఎండుమిర్చిలా వేసేయకుండా ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఇవి కూడా మాడకుండా కొంచెం ఫ్రై చేసుకుని తీసేద్దాం. ఎక్కువగా చూసారు కదండి, ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిందండి, తీసేసుకుందాం. చూసారు కదండి కరివేపాకు, ఎండుమిర్చి ఫ్రై చేసేసుకున్నానండి. చూసారు కదండి, ఇప్పుడు పచ్చెనగపప్పు వేసుకుని ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇవి కూడా తీసేద్దాం. ఇప్పుడు ఇందులోనే మినపగుళ్ళు వేసేద్దామండి. మినపగుళ్ళు వేసుకుని చూసారు కదండి, ఇలా మినపగుళ్ళు కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మినపగుళ్ళు కూడా ఏగిపోయినాయండి, తీసేద్దాం. ఇందులోనే పల్లీలు కూడా వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకుందాం. చూసారు కదండి, పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి, తీసేద్దాం. పల్లీలు తీసాను కదండి. ఇప్పుడు ఇందులోనే ధనియాలు, జీలకర్ర వేసేసుకుందాం. చూసారు కదండి, ఇందాక మీకు వీడియోలో చింతపండు చూపించలేదు. గ్యాస్ ఆఫ్ చేసేసి చింతపండు ఒక్కసారి కొంచెం లైట్గా వేడి చేసుకోవడమే, పెద్దగా అవసరం లేదు. కొంచెం గ్యాస్ మాత్రం ఆఫ్ చేసేసేయండి చింతపండు వేసినప్పుడు. ఇది కూడా తీసేద్దామండి. చూసారు కదండి, జీలకర్ర, ధనియాలు, పల్లీలు, పచ్చెనగపప్పు, చింతపండు, మినపగుళ్ళు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి మనం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను మిక్సీ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు వేసేద్దాం. చూసారు కదండి, నేను ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు వేసేసాను. ఒకసారి మిక్సీ పట్టేద్దామండి. చూసారు కదండి, మిక్సీ తిప్పాను. మిగతావన్నీ కూడా ఇందులో వేసేసుకుందామండి. చూసారు కదండి,
ఎంతో టేస్టీ అయిన కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇది రైస్లోకి, ఇడ్లీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం వేడి వేడి ఇడ్లీలు వేసుకుని తినొచ్చు. రైస్లో కూడా వేసుకుని ఒక స్పూన్ వేసుకుని నెయ్యి కూడా వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇది హెల్త్కి మంచిది, అలాగే మన జుట్టు ఊడిపోకుండా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి మన కరివేపాకు పొడి. ఇందులోనే టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుందాం. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ సాల్ట్ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. సాల్ట్ వేసేసుకుని ఇలా కలిపేసుకుందామండి. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన కరివేపాకు పొడి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఈ పొడిని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఇంకెందుకు లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారండి కరివేపాకు పొడి. అందరూ ట్రై చేయండి, మనం సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో ఈ కరివేపాకు పొడి ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. చూసారు కదండి మన కరివేపాకు పొడి. ఇప్పుడు దీన్ని టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. నేను రైస్ కొంచెం పెట్టుకున్నానండి. ఒక స్పూన్ కరివేపాకు పొడి వేసుకున్నాను. అలాగే ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి. కరివేపాకు పొడిలోకి నెయ్యి అన్నది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కలిపేసుకుంటాం. చూస్తున్నారు కదా, స్మెల్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఫ్రై చేస్తూ మిక్సీలో పడుతుంటే మంచి స్మెల్ వచ్చిందండి, కమ్మటి స్మెల్. ఇప్పుడు రైస్ అంతా ఇలా కలిపేసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూస్తున్నారు కదా, చూస్తేనే ఎంత మంచిగా కనిపిస్తుందో. కరివేపాకు పొడి హెల్త్కి మంచిదండి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు టేస్ట్ చేసి కరివేపాకు పొడి ఎలా ఉందో మీకు చెప్తాను. సూపర్ అంటే సూపర్ అండి, చాలా బాగుంది. ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంది. కొంచెం లైట్ పులుపు కూడా ఉంది కాబట్టి చాలా బాగుందండి. పులుపులుగా, కారం కారంగా సూపర్ ఉంది. అందరూ ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి. ప్రతి ఒక్కరూ ఈ కరివేపాకు పొడి ఎలా ఉందన్నది చేసుకుని తిని నా కామెంట్లో చెప్పండి.